హాయ్ అండి. నిన్న క్లాస్ 1లో బ్యాక్ పార్ట్‌లో పొడవు ఎలా తీసుకోవాలి, లూజ్ ఎలా తీసుకోవాలి, అలాగే చంక రౌండ్ ఎంత, అలాగే ఛాతీ లూజ్ ఎంత అనేది చూసాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్‌ని ఎలా తీసుకోవాలి. ఇదొచ్చేసి క్రాస్ జాకెట్‌కి నేను చెప్తున్నానండి. ఏ ఒక్కరికి ఉపయోగపడినా సరిపోతది. నేను 9 నిమిషాల వీడియో అని వీడియో డ్యూరేషన్ చూసే కంటే, ఈ 9 నిమిషాల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది చూడండి. కొత్త వాళ్ళకి, కరెక్ట్‌గా మిషన్ నేర్చుకోవాలనే వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతదండి ఈ వీడియో. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు ఆది బ్లౌజ్ ఉంది కదా! ఆది బ్లౌజ్ దగ్గర సాగదీయకోకుండా మెయిన్ డాట్‌కి ఎంత హైట్ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుని, అది ఒక్కసారి కొలుద్దాం. ఎంతుందనేది మీకు క్లారిటీ కోసం అనమాట. ఇదిగోండి 2:30 ఉంది. 2:30 ఉంది. పావించేమో నడుము ఫోల్డింగ్‌లో పోతది. ఒక పావించి వచ్చేసి మనకి క్రాస్ పట్టి జాయిన్ చేసే దగ్గర. అంటే 2 అనేది మార్కింగ్‌గా మనం ఇక్కడ పెట్టుకుంటే, ఈ 2ని మనం ఫోల్డ్ చేసేసి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకుందాం. నిన్న జాయింట్ సైడ్ నా వైపున ఉంచుకుని బ్లౌజ్‌ని అరేంజ్ చేసాం కదా! ఇప్పుడు అదే ఓపెన్స్ మన వైపు అంటే మనం ఎటువైపు అయితే పెట్టి కట్ చేసుకుంటామో అటువైపు నా వైపని నేను చెప్తున్నాననమాట. ఈ 2 ఇంచెస్ ఇది కనిపించడం కోసం ఇన్ని గీతలు గీసానండి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకుందాం. ఇది ఓపెన్. కూర సైడ్ ఉంది కదా! కూర ముక్కలు ఉన్నాయి కదా! అవి నిన్న అటువైపుకి వేసాము. ఇప్పుడు నా వైపుకి వేసాను ఆపోజిట్‌కి. ఓపెన్స్ అంటే ఉక్సులు, కాజావు పట్టి వైపు ఓపెన్ ఉంటది. అలాగే సైడ్ జాయింట్ వైపున కూడా మనం ఓపెన్ చేసే ఉంటది కదా! అది. అయితే ఈ క్రాస్ పట్టి ఈ క్రాస్‌గానే ఎందుకు వేయాలి? క్రాస్ అసలు ఎలాగు? ఈ ఈ డౌట్లు అంతక్రితం నేను నేర్చుకున్నప్పుడైతే నా దగ్గర డౌట్లు లేవు కానీ, నేను అంతక్రితం ఒకళ్ళకి నేర్పించినప్పుడు వాళ్ళు అడిగారు, "అసలు క్రాస్ ఇట్లేస్తే క్రాస్ అని ఎట్లా అంటారని." ఇదిగో చూడండి ఇక్కడ స్ట్రైట్‌గా ఉంది కదా! ఇదిగోండి ఇది స్ట్రైట్ కదా! స్కేల్‌తో చూపిస్తే అర్థమవుద్దని చూపిస్తున్నానండి. ఇదిగోండి ఈ స్కేల్‌ని ఇటు పెట్టాం. అంటే ఇది క్రాస్. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్‌ని కూడా క్రాస్‌గా వేసినట్లే కదా! ఇది ఫ్రేమ్ చేసేద్దాం ఇప్పుడు. వీడియోని లైక్ చేసి చూడండండి. ఏ ఒక్కళ్ళకి ఫార్వర్డ్ అయినా అది యూజ్ చేసుకునే వాళ్ళకి లేదంటే అసలు కంటెంట్ అని కాదు నా ఉద్దేశం. ఒక్క బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవడానికి కూడా చాలా టైం పట్టుదండి. మేము మిషన్ నేర్చుకుందారని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ కాదు నేను చెప్పేది. మామూలు మిషన్ నేర్చుకుందారని వెళ్తే ఒక్క జాకెట్ నేర్పించడానికి 3 నెలల టైం తీసుకున్నారండి. అందుకనే చెప్తున్నాను. మీరు ఇచ్చే ఒక్క లైకు మరొకళ్ళ వరకు షేర్ అవ్వటానికి అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం అన్ని వైపులా ఫ్రేమ్ లాగా ఇట్లా గీత గీసేద్దాం. ఇటు చంక భాగం దగ్గర మాత్రం ఇక్కడ ఏదైతే రౌండ్ ఇచ్చామో ఆ రౌండ్ గీసేద్దాం. అలాగే ఇక్కడ ఖర్చు పెట్టాను కదా! ఆ ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ లాగా చేస్తున్నాననమాట గుర్తుండటం కోసమని. ప్రతి ఒక్కటి అంటే ఇది మీటర్ ముక్క కాబట్టి నేను అడ్జస్ట్ చేయడానికి ఉంది అనుకోవచ్చు. మామూలు ముక్కలనైనా సరే అంటే 80 సెంటీమీటర్స్ ముక్కలొచ్చినా కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఈ దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 విషయాలు. ఒకటి ఫ్రంట్ నెక్ తీయటం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ నెక్ ఇది ఉక్సులు పట్టే వైపు చూస్తున్నాము. పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం కదా! అక్కడ ఒక గీత కొట్టేశాను. అంటే ఈ జాకెట్‌ని ఓపెన్ చేయకోకుండా మామూలు వైపునే మంచి వైపునే వేసి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే ఉక్సు ఎక్కడి వరకు వచ్చిందనేది చూసుకొని అక్కడ మనం ఒక మార్కింగ్ చేసుకుందాము. రౌండ్ ఫ్రంట్ పార్ట్‌కి రౌండే కదా నెక్ షేపులు కూడా మార్చుకోవచ్చండి. అన్నీ ఒకే వీడియోలో చెప్పేస్తే చాలా కన్‌ఫ్యూజ్ వచ్చేస్తది. దాని గురించి నేను ఎలా ఉన్నది అలానే వీడియోని నేను అప్లోడ్ చేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడే కొంచెం ఫార్వర్డ్ పెడుతున్నాను ఇంకంతే. ఈ వీడియో నేను షూట్ చేసేటప్పుడు ఎన్ని నిమిషాలు అయితే పట్టిందో అన్ని నిమిషాలు అలానే ఉంచానండి. కేవలం కొత్తగా నేర్చుకోవాలి అసలు మనకి జాకెట్ అన్నా నేర్చుకోవాలి అనేవాళ్ళు చాలామందే ఉన్నారండి. దానికోసమే ఇది ఎక్కడి వరకు ఫార్వర్డ్ అవుతుంది ఎవరి వరకు ఫార్వర్డ్ అవుద్దని కూడా నాకు తెలీదు కానీ చెప్తున్నాను. ఇదిగోండి ఫ్రంట్ నెక్ ఇది 7 ఉందండి. 7 అయితే చాలదు కాబట్టి ఒక హాఫ్ ఇంచి తగ్గిస్తాను చూపిస్తాను అది ఎలాగో. ఈ ఆర్మ్ రౌండర్ మాత్రం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇట్లా నెక్ షేపులు తీయటానికి అంటే రౌండ్ కొట్టడానికి అలాగే ఆర్మ్ రౌండ్ హ్యాండ్ కటింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. నేను ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి వస్తానని చెప్పా కదా! హాఫ్ ఇంచ్ డౌన్కి వచ్చాను. డాట్ వేసేసరికి కరెక్ట్‌గా సరిపోద్దనమాట. అదే ఫ్రంట్ నెక్ హైట్ అయిపోయితే ముందు వైపున భుజాల దగ్గర
ముడతలు అనేవి వచ్చేస్తాయి, అందుకోసమని. ఇది ఒకటి. ఇప్పుడు ఇది రెండవది. ఒకటి కంప్లీట్గా అయిపోయింది కదా. ఇది అంటే జాకెట్లోనే ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు 3 విషయాలు చెప్తానన్నాను కదా. ఇది రెండవది. ఇది మనం మెజర్మెంట్కి వేసాం కదా, ఎక్కడ లోతు తీయాలి, ఇక్కడ టర్నింగ్ అనేది ఎలా తెలుసుద్ది అని అనేవాళ్ళకి ఇదిగోండి, ఇక్కడ క్రాస్ వచ్చింది చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మామూలుగా గీత పెట్టేస్తున్నాను, లేదంటే ఇట్లా టేప్తో చూడండి కరెక్ట్గా. ఒక 1/2 ఇంచ్ డౌన్ వచ్చామంటే చంక వైపున సరిపోతుంది అనమాట. షోల్డర్ మీద నుంచి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ ఖర్చు అనే ఒక ఖర్చుల కోసమని క్లాత్ వదిలేసాం కదా, అక్కడ వరకు కొంచెం కొంచెంగా డౌన్కి వస్తూ మనం ఇచ్చిన 1/2 ఇంచ్కి కలిసిపోవాలి. ఇట్లాగనమాట. ఇది ఒక రౌండ్. ఇది రెండవ మార్కింగ్. మనకి మిగిలింది మూడవ మార్కింగ్. 1, 2, ఇప్పుడు 3. ఈ మూడోది ఏంటంటే మెయిన్ డాట్ వేయటం ఎలాగో క్రాస్ పట్టి మనం క్రాస్గా ఎలా తీస్తాము అనేది. ఫస్ట్ ఇక్కడ ఫ్రేమ్ కొట్టేసిన తర్వాత ఈ కార్నర్ నుండి పైకి ఉక్సులు కాజా పట్టే వైపు పైకి 1.5 ఇంచ్. ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి పర్ఫెక్ట్గా, మీకు నోట్స్ కూడా తయారవుతుంది. ఆ తర్వాత 3 ఇంచెస్గా మెయిన్ డాట్ కోసం, మెయిన్ డాట్ స్టార్టింగ్ పాయింట్కి ఇక్కడికి ఇటువైపున 2 అయినాయి కదా. ఇప్పుడు మెయిన్ డాట్ అసలు వెడల్పు ఎంత వెయ్యాలి అనేది చెప్పాలి అంటే ఇలా ఆది బ్లౌజ్ చూసుకోండి. ఈ ఆది బ్లౌజ్కి వచ్చేసరికి 1.25గా ఉంది. నేను అదే 1.25ని ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. డాట్ అంటే ఇక్కడ క్లాత్ని మనం లాక్ చేసేస్తున్నట్లే. ఫస్ట్ పార్ట్లో ఎంత తీసుకున్నాం మనం ఖర్చుల కోసం, ఆది బ్లౌజ్ 32 ఉంటే దానికి 12 ఇంచులు కలిపాం కదా. ఆ 12 ఇంచుల్లోంచి ఇక్కడ 1.25 అంటే 2.5 తీసేసినట్లే కదా. ఇది వచ్చేసి సైడ్ వైపున ఒక 1/2 ఇంచు కనుక మనం మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే సైడ్ జాయింట్ వైపున ముడతలు అనేవి రాకుండా, జాకెట్ అనేది కిందకి జారిపోతున్నట్లు, లేదంటే ఈ ముడతలన్నీ పైకి వచ్చేలాగా లేకుండా ఉంటుందన్నమాట. ఇది మెయిన్ డాట్ అండి. ఈ మెయిన్ డాట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకోండి. ఇది 32 సైజు బ్లౌజ్ కాబట్టి మీకు అర్థం చేసుకోగలుగుతారని నేను 32 ఇంచెస్ అని చెప్తున్నాను. ఒక 1/2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకుని ఈ 5 మార్కులు మార్కింగ్ చేసుకుందాం. మీకు రౌండ్ కొడతాను రాకపోతే ఇలా ఆమ్ రౌండ్ సహాయంతో కూడా మనం దీన్ని మార్కింగ్ చేసుకోవచ్చు. నేను అంత క్రితం ఒక ఆమెకి నేర్పించినప్పుడు ఇక్కడ కూడా ఏదైనా టూల్స్ అంటే ఇప్పుడు యూజ్ చేస్తున్నాం కదా, ఆమ్ రౌండర్ అని లేదంటే ఎల్ స్కేల్ అని, అలాంటిది ఏదైనా ఉంటే బాగుండు అంటే ఇలా కూడా చేయొచ్చు అని చెప్పి మా వదినేనండి తనకి చెప్పాను అనమాట. ఇంకా ఎవరికైనా చెప్పేటప్పుడు నేను ఇలా చెప్తాను. నేనైతే మామూలుగానే కొంచెం వర్క్ అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఫ్రీగానే మూవ్ చేసేస్తానండి. ఇలా మనం మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ని ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు క్రాస్ కటింగ్. మీకు అర్థమైంది కదండి. ఇది ఇప్పుడు కట్ చేస్తున్నది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేసి చంక లోతు, అది రెండవ పాయింట్. మూడోది వచ్చేసి షేపు, మనం క్రాస్ పట్టేకి షేప్ తీయటం ఎట్లా, మెయిన్ డాట్ గుర్తుగా ఎలా పెట్టుకోవాలి, ఇది 3 పాయింట్లు. ఈ 3 పాయింట్లు మనం గుర్తుపెట్టుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. నేను స్టిచ్చింగ్ చేస్తూ కూడా వీడియోస్ తీస్తాను. ఇప్పుడు ఇది రెండవ పార్ట్ కదా, మనకి క్లాస్లో రెండవ క్లాస్ కదా. మూడవ క్లాస్ వచ్చేసి హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలనేది ఆ రెండు పాయింట్లు నేను రేపు వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ పట్టి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీనిపైన మీరు కామెంట్ కూడా చేయండి, ఎంతవరకు మీకు అర్థమవుతుందనేది కూడా నాకు తెలుసుద్ది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇది వచ్చేసి ఇట్లా వేసుకోవాలి, హ్యాండ్కి ఎలా వేయాలి ఏంటనేది రేపు వీడియోని షేర్ చేస్తాను. ఉంటానండి.